ఇదే మన అరుణాచలంలో ఉండే మోక్ష మార్గం. ఇది మనం గిరి ప్రదర్శనం చేస్తున్నప్పుడు అష్టలింగాల్లో 7వ లింగమైన కుబేరలింగం దాటగానే 1 km తర్వాత రైట్ సైడ్ ఉంటుంది ఈ మోక్ష మార్గం. ఇక్కడ ఖాళీగా అయితే ఎప్పుడూ ఉండదు, భక్తులు ఉంటూనే ఉంటారు. ఇక్కడ మినిమం 2 to 3 అవర్స్ టైం అయినా పడుతుంది. మేమైతే గిరి ప్రదర్శనం చేసినప్పుడు మోక్ష మార్గానికి వెళ్ళలేదు. తర్వాత మోక్ష మార్గం కోసం మళ్ళీ వెళ్ళాము. నైట్ 12 ఆ టైంకి అయితే వెళ్ళాము. మాకు 1 అవర్ టైం అయితే పట్టింది. ఈ టైంలో వెళ్ళడం అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇది చూడడానికి చిన్ని టెంపుల్ లాగా ఉంటుంది. లోపల నారో చాంబర్ లాగా కనిపిస్తుంది. తల్లి గర్భం నుంచి శిశువు ఎలా అయితే బయటికి వస్తుందో అలాగే ఈ మోక్ష మార్గం నుంచి మనం వస్తాము. ముందు నార్మల్ గా ఎంటర్ అయ్యి మధ్యలో సైడ్ కి తిరిగి వస్తాము. ఇందులో చివర మనకి స్వామివారి పాదాలు కూడా కనిపిస్తాయి. ఎంతటి లావైన వాళ్ళైనా ఇందులో నుంచి ఈజీగా బయటికి వస్తారు. ఇలా మోక్ష మార్గం నుంచి రావడం వల్ల పాపాలన్నీ పోతాయని, మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. పూర్వం ఒక సిద్ధుడు ఇందులో యంత్రాల్ని ప్రతిష్ఠించాడని చెప్పి ఇక్కడ చరిత్ర. మోక్ష మార్గంలోకి ఎంటర్ అవుతున్న దగ్గర ఒక యంత్రం ఉంది. అలాగే చివర పాదాల కింద ఒక యంత్రం ఉంది. అంటే మొత్తం 2 యంత్రాలు ఆ సిద్ధుడు పెట్టాడు. అదే ఇక్కడి చరిత్ర. మోక్ష మార్గం చేరుకునేటప్పటికి మనకి 80% గిరి ప్రదక్షిణం కంప్లీట్ అయిపోతుంది. ఈ మోక్ష మార్గం నుంచి రావడం ద్వారా అలసట మొత్తం పోతుందని, అందుకే ఇక్కడ ఆ సిద్ధుడు యంత్రాలు పెట్టాడని ఇక్కడి చరిత్ర. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్ గైస్.